నమస్తే వ్యూస్. కొంతమంది యాక్టర్స్‌ని మనం గమనిస్తే 10 ఏళ్ళకు ముందు అంటే వాళ్ళ కెరియర్ స్టార్టింగ్‌లో సినిమా చేసినప్పుడు వాళ్ళ స్కిన్ కలర్ ఇప్పుడు రైట్ నౌ రిలీజ్ అవుతున్న వాళ్ళ సినిమాలో స్కిన్ కలర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలోనే కాదు బయట వాళ్ళు నార్మల్‌గా ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా స్కిన్ టోన్ అనేది పూర్తిగా మారిపోయి ఉంటుంది. కొంచెం డస్కీగా ఉన్న 10 ఏళ్ళకు ముందు డస్కీగా ఉంటే ఇప్పుడు మొత్తం ఫెయిర్ టోన్ వచ్చేసుంటది. ఇది కేవలం వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల వచ్చిందా? లేకపోతే ఏమైనా ప్రాసెస్ చేయించుకున్నారా? అన్నది మనం ఇవాళ మాట్లాడదాం. అలాంటి మార్పు ఎలా వస్తదన్నది డాక్టర్ దుర్గా కళ్యాణి గారు వాళ్ళు మనతో ఉన్నారు ఫ్రమ్ కేహా స్కిన్ క్లినిక్. నమస్తే అండి. నమస్తే. 10 ఏళ్ళకి ముందు, 10 ఏళ్ల తర్వాత మనకి ఫేస్‌బుక్ అప్పుడప్పుడు సజెషన్స్ ఇస్తుంటదనమాట. 1 ఇయర్ బిఫోర్, 10 ఇయర్స్ బిఫోర్ అని. అలాగా కొంతమంది యాక్టర్స్‌ని మనకి ఎవిడెంట్‌గా కనిపిస్తూ ఉంటదనమాట. వాళ్ళ కెరియర్ స్టార్టింగ్‌లో ఇంత స్కిన్ కలర్ ఉండుండరు. డస్కీగా ఉండుంటారు. ఇప్పుడు చాలా ఫెయిర్‌గా కనిపిస్తుంటారు. ఇది ఓన్లీ ఫుడ్డా? ఫుడ్‌తో మనం కలర్ మార్చుకోవచ్చా? లేకపోతే ప్రాసెసా? యాక్చువల్లీ కాస్మెటాలజీ అనేది చాలా డెవలప్ అయిపోయింది. అంటే మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ కానీ, టోన్ కానీ, తర్వాత మన షేప్ ఆఫ్ ద ఫేస్ కానీ ఇది మార్చుకోవచ్చు. సో మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూసిన హీరోయిన్స్ ఇప్పటికీ అలాగే ఉంటున్నారు. ఇంకా బెటర్గా ఉంటున్నారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కొంచెం న్యూట్రిషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు తీసుకునే డైట్ కూడా వాళ్ళ స్కిన్ కలర్ అండ్ టోన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ దాంతో పాటు కొన్ని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే స్కిన్ ఎప్పుడు బ్రైట్గా షైన్గా తర్వాత షేప్ అనేది అలా ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. ఓకే. సో కొంతమంది ట్రీట్మెంట్స్ కూడా చేయించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లేట్ మైకేల్ జాక్సన్ చూసినా కూడా హీ హాస్ డన్ లాట్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్తారు చాలా మంది. అలాగా ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది యాక్టర్స్ హావ్ గాన్ త్రూ దట్ అని కూడా అంటారు. ఆ ప్రాసెస్ ఏంటి? అసలు ఎలా తెల్లబడొచ్చు? అంటే ఇప్పుడు మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కి ఓన్లీ ఫర్ ద ఫేస్ తీసుకుంటే గనక కొన్ని రకాల కెమికల్ పీల్స్ కానీ కొన్ని లేజర్ టోనింగ్ ప్రొసీజర్స్ కానీ చేసుకుంటే మన కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఐవి గ్లూటథయోన్ డ్రిప్స్ అనేవి వచ్చాయి. సో దీంతో ఏంటంటే చాలా మంది డస్కీ నుంచి ఫెయిర్ అవుతాను అని అనుకుంటారు. బట్ 1-2 షేడ్స్ డిఫరెన్స్ అయితే మాత్రం వస్తుంది. ఓకే. యాక్చువల్లీ గ్లూటథయోన్ ఏం చేస్తుంది అంటే మన మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది. మనలో ఉండే మెలనిన్ ని తగ్గిస్తుంది. మెలనిన్ అనేది ఏంటి? మన కలర్ మెయింటైన్, మన డార్క్ కలర్ ఉండడానికి అదే రీజన్, పిగ్మెంట్. సో దాన్ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మెలనిన్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల మనకి కలర్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది. అయితే చాలా మంది చేసేది ఏంటంటే వెరీ హై డోసెస్ ఆఫ్ గ్లూటథయోన్ తీసుకుంటారు. సో అప్పుడు కలర్ ఇంకా ఫెయిర్ అవుతూ ఉంటది. దాంతో పాటు మన బాడీలో ఎక్కడెక్కడైతే బ్లాక్ ఉంటుందో అవన్నీ కూడా కలర్ మారిపోతూ ఉంటాయి. లైక్ ఐబాల్ కానీ తర్వాత హెయిర్ కానీ అట్లా. సో ఎంత డోస్ తీసుకోవాలి, ఎంత డ్యూరేషన్ తీసుకోవాలి అనేది అది ఒక ప్రాపర్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ మాత్రమే మీకు చెప్పగలరు. సో టూ మచ్ డోస్ కానీ అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తున్నాం కదా, సెలూన్స్ లో కూడా ఐవి డ్రిప్స్ పెట్టేస్తూ ఉన్నారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అలా కాకుండా ప్రాపర్ గా చేయించుకుంటే గ్లూటథయోన్ వల్ల మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ టోన్ కరెక్షన్ అనేది కూడా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఐ కలర్ కూడా చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. నేను ఎవరో ఒక యాక్టర్ ఇంటర్వ్యూలో చెప్పడం విన్నాను. నెక్స్ట్ ఇయర్ కి నేను నా ఐ కలర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఏ కలర్ కి? ఇవి లైటర్ షేడ్స్ అనుకుంటా, తెలియదు. అంటే లైటర్ షేడ్స్ అంటే అదే మనకి బ్లాక్ గా ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఐబాల్ బ్రౌన్ కి వెళ్తుంది, తర్వాత ఇంకా లైట్ బ్రౌన్ కి వెళ్ళిపోతుంది విత్ కంటిన్యూస్ గ్లూటథయోన్ హై డోసెస్ అయితే గనక. అంత ఈజీ ఏం కాదు, బట్ చాలా లాంగ్ టర్మ్ లో మీకు చెప్పింది వాళ్ళు లెన్స్ పెట్టుకుంటారేమో, అంత షార్ట్ టర్మ్ లో అయితే అలా అవ్వదు. బట్ 2 హై డోసెస్ తీసుకుంటే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని మనకి బ్లూ ఐస్ అవి రావు. ఉన్న షేడ్ తగ్గొచ్చు. అంటే ఇప్పుడు మనకి స్కిన్ బ్లాక్ నుంచి బ్రౌన్ అయ్యి వైట్ అవుతుంది కదా, తగ్గుతూ ఉంటుంది కదా షేడ్, అలాగా. అండ్ ఇంకా కమింగ్ టు ఐవి డ్రిప్స్. ఐవి డ్రిప్స్ గురించి చాలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కూడా వస్తున్నాయి. అసలు ఐవి డ్రిప్స్ ఎందుకు, ఏం చేస్తారు అసలు అవి? ఈ ఐవి డ్రిప్స్ లోనే గ్లూటథయోన్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని వైటమిన్ ఇంజెక్షన్స్ కూడా మనం ఐవి చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు హెయిర్ లాస్ ఉంది, స్కిన్ కూడా బాగాలేదు, సో గ్లూటథయోన్ తో పాటు వైటమిన్ బి ఇంజెక్షన్స్ పెడతాము, లేదంటే ఐరన్ ఇంజెక్షన్స్ పెడతాము. సో ఈ గ్లూటథయోన్ ఏం చేస్తుంది? కలర్ ఇంప్రూవ్మెంట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. కొన్ని ఐవి డ్రిప్స్ హెయిర్ కోసం ఉంటాయి. అంటే మన B12 ఇంజెక్షన్స్ కానీ
ఇవి అవి పెట్టుకోవడం వల్ల హెయిర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు కొన్ని వైటమిన్ సి ఇంజెక్షన్స్, యాంటీ ఆక్సిడెంట్ డ్రిప్స్, తర్వాత యాంటీ ఏజింగ్ డ్రిప్స్, ఇలా రకరకాల డ్రిప్స్ అనేవి ఉన్నాయి. సో చేసుకోవడం వల్ల బెనిఫిషియలే. బట్ ఎందుకు మనకి ఆ ప్రాబ్లం వచ్చిందంటే హెయిర్ లాస్కి మనం డ్రిప్ పెట్టుకుంటున్నాం, కానీ ఎందుకు ఆ హెయిర్ లాస్ వచ్చింది రూట్ కాజ్ తెలుసుకోకుండా పెట్టుకుంటే వేస్ట్. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ గా తీసుకునే గ్లూటాథయోన్ ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుందా, లేకపోతే ఈ డ్రిప్స్ ఎఫెక్టివ్ గా ఉంటాయి? యాక్చువల్లీ ఐవీది ఏంటంటే ఫాస్టర్ యాక్షన్ ఉంటుంది, ఓరల్ గా తీసుకునేది డోస్ తక్కువగా ఉంటుంది అండ్ స్లో యాక్షన్ ఉంటుంది. ఐవీది ఫాస్టర్ యాక్షన్ ఉంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ ఎవ్రీడే తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఓరల్ అనుకోండి, ఎవ్రీడే టాబ్లెట్స్ వేసుకోవాలి అంటే బద్ధకంతో వేసుకోము. సో ఐవీ డ్రిప్స్ వీక్లీ వన్స్ ఆర్ 10 days once పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, చాలా మంది ఇప్పుడు పార్లర్కి వెళ్ళడం ఫేషియల్స్ కోసం మానేశారు, డైరెక్ట్ డాక్టర్స్ దగ్గరికి వస్తున్నారు. ఈ స్కిన్ బ్రైటనింగ్ ఫేషియల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ గా చేయించుకోవచ్చా? రెగ్యులర్ గా చేయించుకుంటే లోపల నుంచి మనకి ఏదైనా మార్పు ఉంటుందా? స్టాండర్డ్ గా అలాగే కలర్ మెయింటైన్ చేయొచ్చు? ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు సెలూన్ లో చేసే ఫేషియల్స్ వాళ్ళు ఏం యూస్ చేస్తారు, ప్రోడక్ట్ ఏం తెలియదు. మనము మెడిఫేషియల్స్ అనే చేస్తాం. ఇందులో హైడ్రా ఫేషియల్, ఆక్సీ ఫేషియల్, లేజర్ ఫేషియల్ అంటే ఫోటో ఫేషియల్ అంటాం. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫేషియల్స్ మనం ఇక్కడ చేయడం ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే మీ స్కిన్కి ఏది అవసరం, సపోజ్ ఇప్పుడు మీకు కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలా, పింపుల్స్ తగ్గించుకోవాలా, ఏజింగ్ కోసం చేసుకుంటున్నారా, సో దాన్ని బట్టి మనం ఫేషియల్ టైప్ ని డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ అసలు ఈ ఫేషియల్స్ అవసరమా అంటే మనం ఉన్న స్ట్రెస్ కండిషన్స్ కి, పొల్యూషన్ కి స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటది. సో ఆ ఫ్రీక్వెంట్ ఎక్స్ఫోలియేషన్ కనుక చేసుకోకపోతే పిగ్మెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చేసుకోవడం అవసరమే, మంత్లీ వన్స్ ఆర్ 45 daysకి ఒకసారి ఒక మెడిఫేషియల్ చేసుకుంటే స్కిన్ అనేది బాగుంటుంది. సో బొటాక్స్ అంటే ఏంటి అసలు? అందరూ ఏజ్ కనిపించకూడదు అంటే బొటాక్స్ చేసుకున్నాం అంటే, బొటాక్స్ అంటే ఏం చేస్తారు అసలు? యాక్చువల్గా యాంటీ ఏజింగ్లో బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, హైఫో, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కమింగ్ టు బొటాక్స్, బొటాక్స్ అంటే ఏంటంటే బొటిలినం టాక్సిన్, ఒక టాక్సిన్ ఇంజెక్షన్ అది. సో అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా మనకి ఫేస్లో ఒక నర్వ్, ఒక మజిల్ అటాచ్ అయ్యి ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఈ బొటాక్స్ ఇచ్చినప్పుడు ఈ నర్వ్ మజిల్కి మూమెంట్ ఇవ్వడం ఆపేస్తుంది. అందుకే ఇలాగే ఉంటుంది, స్ట్రెచ్ అయి ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉండవు అనమాట. సో ఆ బొటాక్స్ చేసుకోవడం వల్ల కొన్ని రోజులు ఆ మజిల్ పనిచేయదు, ఫ్లాట్ గా అయిపోతుంది, ముడతలు ఉన్నది కాస్త ఫ్లాట్ గా అయిపోతుంది. ఇంకా దానికి ఫోల్డ్ అవ్వాలి అన్న పని లేదు, ఆ పనిని మనం ఆపేస్తున్నాం. సో ఆ రింకిల్స్ అన్ని పోయి ప్లెయిన్ అవుతుంది స్కిన్. అలా 6 months ఉంటుంది బొటాక్స్. అదే మనం ఫిల్లర్స్ తీసుకుంటే గనక ఎక్కడైతే మనకి ఏజ్ అయిపోతూ ఉంటే ఇదంతా సాగైపోతూ ఉంటుంది, స్కిన్ ఇలా పడిపోతుంది. సో దాన్ని లిఫ్ట్ చేయడానికి మనకి చీక్స్ కొంతమందికి ఎక్కువ కావాలని ఉంటుంది, ఇప్పుడు మీకు ఉన్నాయి పెద్ద బుగ్గలు, అలా కావాలని ఉంటుంది, అలా చేసుకోవడానికి ఫిల్లర్స్, లేదు జా లైన్ కావాలంటే ఫిల్లర్స్, కొంతమందికి ఇది బల్కీగా ఉంటుంది వాళ్ళకి బొటాక్స్. ఇలా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ లో మనకి ఏది అవసరము, మీకు ముడతలు వస్తున్నాయని వచ్చారా, ఫేస్ లిఫ్ట్ కి వస్తున్నారా, జా లైన్ కోసం వస్తున్నారా, ఇప్పుడు కొంతమందికి లిప్స్ సన్నగా ఉంటాయి, అది ఎన్హాన్స్ చేసుకోవాలను లిప్ ఫిల్లర్స్ చేసుకోవచ్చు, అంటే లిప్స్ కొంచెం లావుగా కనిపిస్తాయి. కొంతమందికి లోవర్ లిప్ పెద్దగా ఉంటుంది, అప్పర్ లిప్ సన్నగా ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ నోస్ కొంతమందికి ఇక్కడ బల్కీగా ఉంటుంది, అది తగ్గించుకోవచ్చు. కొంతమందికి ఈ ఫోల్డ్స్ ఉంటాయి, దానికి ఫిల్లర్స్ చేయొచ్చు. ఇది థ్రెడ్స్ తో ఏం చేయొచ్చు అంటే పైకి లాగేసి స్కిన్ ని రీటైన్ చేయొచ్చు అనమాట. సో ఇలా కాస్మెటాలజీ అనేది ఇప్పుడు చాలా వాస్ట్ గా ఉంది, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకళ్ళకి ఒకటి సూట్ అవుతుంది, ఇంకొకళ్ళకి ఇంకొకటి సూట్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సిచ్యువేషన్, వాళ్ళకి ఎంత నీడ్ ఉందనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట, మీకు ఏది సూట్ అవుతుంది అనేది. సో ఇది ఒకసారి చేసుకుంటే మనకి 1.5-2 years ఉండేవి కూడా ఉన్నాయి ట్రీట్మెంట్స్. కొన్ని ట్రీట్మెంట్స్ మాత్రం 6 to 9 months లో ఫేడ్ అవుతాయి, మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. చాలా మందికి కంటి కింద అంటే ఇక్కడ స్వోలెన్ లా అనిపిస్తుంది అనమాట, లావుగా ఉంటాయి, ఇక్కడ మజిల్ ఫామ్ అయిపోయినట్టు, క్యారీ బ్యాగ్స్.
వాటికి అసలు ట్రీట్మెంట్ ఉందా? ఆపరేషనే ఫైనలా? ఇప్పుడు కళ్ళ కింద మనం 2 రకాలుగా చూస్తాం. ఒకటి టియర్ట్రఫ్ అంటాం. కళ్ళు చాలా లోతుకి వెళ్ళిపోయి డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అదొక కండిషన్. దానికైతే మనం ఫిల్లర్ చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. అలా కాకుండా స్వెల్లింగ్ వస్తుంది, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ లాగా ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఐ చెకప్ కూడా చేయాల్సి ఉంటుంది. లోపల కొన్ని డక్ట్స్ బ్లాక్ అవడం వల్ల స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ అది ఐ రిలేటెడ్ అయితే అక్కడ చేపించుకొని మనం రమ్మంటాం. లేదు వాళ్ళకి అదంతా నార్మల్ గా ఉంది అంటే అప్పుడు మనం ఫిల్లర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే నార్మల్గా ఉంది అంటే పైన స్కిన్ లో ప్రాబ్లం. స్కిన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఫ్యాట్ మనం అనుకున్నట్టు ఫ్యాట్ కిందికి డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అట్లా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు జెనెటిక్స్, స్మోకింగ్, ఆల్కహాల్, కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి అండర్ ఐ బ్యాగ్స్ కి. ఇప్పుడు అండర్ ఐ బ్యాగ్స్ కి ట్రీట్మెంట్ ఏంటి? మన దగ్గర ఏం చేస్తారు? ఫస్ట్ ఐ చెకప్ చేయాలి. అది అది కాకుండా ఫిల్లర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ స్వెల్లింగ్ ఉంది అనుకోండి, దీన్ని కూడా ఆ లెవెల్ కి ఫిల్ చేసి అది ఆ ఫోల్డ్ అనేది కనబడకుండా, ఆ బ్యాగ్ అనేది కనబడకుండా చేయొచ్చు. ఓకే. అది ఎన్ని మంత్స్ ఉండొచ్చు? 2 years ఉంటుంది. 2 years ఉంటుంది. ఎక్సెప్ట్ బొటాక్స్, మనకు అన్ని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ 1.5 to 2 years ఉంటాయి. ఓకే. బొటాక్స్ మాత్రం 6 months ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.